Hello everyone, welcome to Pharma Icon. Today in our channel యాంటీ డ్రగ్స్ అసలు యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటే ఏంటి దాని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ మనం దేనికి యూజ్ చేస్తాం? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎపిలెప్సీ అంటే ఏంటి? ఓకే, ఎపిలెప్సీ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ డీజనరేటివ్ డిజార్డర్. ఓకే, బ్రెయిన్లో నార్మల్ ఏంటి అంటే అబ్నార్మల్గా మన ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది బ్రెయిన్లో అబ్నార్మల్గా జరుగుద్ది. ఎప్పుడు ఎపిలెప్టిక్ డిసీజ్ అనేది ఎప్పుడైతే మన బ్రెయిన్కి అటాక్ అవుద్దో అప్పుడు బ్రెయిన్లో అబ్నార్మల్ యాక్టివిటీస్ అనేది జరుగుద్ది. సో ఇది యాంటీ ఎపిలెప్టిక్ అనేది ఏంటి అంటే ఒక టైప్ ఆఫ్ బ్రెయిన్ డిజార్డర్. మెయిన్గా ఇదేంటి బ్రెయిన్కి అటాక్ అవుతుంది. ఇప్పుడు ఎలా కొన్ని డిసీజ్ లైక్ డయాబెటీస్, ప్యాంక్రియాటిక్ మన బాడీ పార్ట్లో ఎలా అటాక్ అవుద్దో ఈ యాంటీ ఎపిలెప్టిక్ అనేది బ్రెయిన్కి అటాక్ అయ్యింది. ఓకే, సో దీంట్లో ఏమైందంటే నార్మల్గా సీజర్స్ వస్తాయి అన్నట్టు. తెలుగులో ఏమంటామంటే వాటిని మనం మూర్ఛ వ్యాధి అంటాం. ఓకే, అంటే ఎపిలెప్సీ అనేది ఒక మూర్ఛ వ్యాధి. దీంట్లో ఏం జరుగుతుందంటే మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ సీజర్స్ జరుగుతాయి. ఓకే, వాటిని ఏమంటామంటే మనం 2 అన్ప్రొవోక్డ్ సీజర్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఏంటంటే 1 అన్ప్రొవోక్డ్ సీజర్ అంటారు. ఓకేనా, ఈ ఎపిలెప్టిక్ డిసీజ్ అనేది ఓల్డెస్ట్ కండిషన్. ఓకే, ఓల్డ్ టైం నుండి ఈ మన బ్రెయిన్ కండిషన్ అనేది రికగ్నైజ్ చేశారు, ఇలా ఎపిలెప్సీ అనేది వస్తుందని డిసీజ్. ఓకే, సో దాంట్లో 2 అన్ప్రొవోక్డ్ అన్న లేదంటే 1 అన్ప్రొవోక్డ్ సీజర్ జరిగితే దాన్ని ఎపిలెప్టిక్ కండిషన్ అంటారు. సో అసలు ఫస్ట్ అన్ప్రొవోక్డ్ అంటే ఏంటి? సో ద అన్ప్రొవోక్డ్ అంటే ఏ టైప్ ఆఫ్ సీజర్. ఓకే, దాంట్లో ఏమైందంటే సీజర్స్ అనేవి వితౌట్ అంటే అన్నోన్ కాజెస్ వల్ల వస్తాయి మన బ్రెయిన్కి. ఓకేనా, అన్నోన్ కాజెస్ అంటే ఏంటి? లైక్ ఫీవర్ అయినా లేదంటే ఏదైనా ట్రామా లేదంటే ఇంజురీస్ అయినప్పుడు వస్తాయి అన్నట్టు. మన బ్రెయిన్కి ఏమైతే ఇంజురీస్ జరిగినప్పుడు వస్తాయి. సో వాటిని ఏమంటాం మనం అంటే ఎపిలెప్టిక్ సీజర్స్ అంటాం. ఓకేనా, సో హౌ ఇట్ అక్కర్స్, అసలు ఎపిలెప్సీ అనేది ఎట్లా వస్తుంది మన బ్రెయిన్కి? అంటే వేరే ఏమైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందా లేదంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందా? మన బ్రెయిన్కి ఎలా ఎఫెక్ట్ అయ్యింది ఎపిలెప్టిక్? ఓకే, సో లాట్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ అనేవి మన బ్రెయిన్లో నార్మల్గా బ్రెయిన్ అంటే ఏంటి? ఫస్ట్ డిఫరెంట్ సినాప్టిక్ స్టిమ్లైకి ప్రాపర్ రెస్పాన్సెస్ ఇస్తాయి మన బ్రెయిన్. ఓకేనా, సో ఆ రెస్పాన్సెస్ అనేవి మన ఇండివిజువల్ సరౌండింగ్స్లో అయినా లేదంటే మన బాడీలో అయినా ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ కండిషన్స్ అనేవి ప్రాపర్గా ఫంక్షన్ అయితేనే బ్రెయిన్ ఫంక్షన్ కరెక్ట్ ఉంటుంది. సో అవే కాకుండా డిఫరెంట్ ఏమైనా థింగ్స్ అనేవి గోన్ రాంగ్ అంటే థింగ్స్ అనేవి రాంగ్గా జరిగితే లేదు అనుకుంటే కొన్ని టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్కి బ్రెయిన్ అనేది లైక్ షాక్ కండిషన్స్కైనా ట్రెమ్మర్స్కైనా వెళ్ళిపోయినప్పుడు బిహేవియరల్గా చేంజెస్ అవుతాయి. ఓకే, కొన్నిసార్లు ఏమైందంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల అంటే మన బ్రెయిన్కి ఏదో ఎఫెక్ట్ అవుతుంది లోపల అని మనకు తెలుసుకోలేకపోయినప్పుడు కూడా ఇవి సీజర్స్ కండిషన్స్కి వెళ్ళిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ హౌ ఇట్ కెన్ బి ట్రీటెడ్. మనం ఓకే ఎపిలెప్సీ వచ్చేసింది బట్ మనం అనుకోకుండా మన బ్రెయిన్కి అది వచ్చేసింది లైక్ బ్రెయిన్ ఇంజురీస్ వల్ల లేదంటే యాక్సిడెంట్స్ ట్రామాస్ వల్ల వచ్చేసింది అది ఇప్పుడు ఎపిలెప్సీ. దాన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి ఫస్ట్ అంటే ఏదైనా సర్జరీస్ ఉన్నాయా లేదంటే మెడికేషన్స్ ఉన్నాయని మనం చూడాలి. ఫస్ట్ వెళ్ళి ఒక న్యూరాలజిస్ట్ స్పెషలిస్ట్కి మనం కన్సల్ట్ అవ్వాలి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్గా సర్జరీ ఉంటుంది అన్నట్టు ఫస్ట్ ఎపిలెప్సీని ట్రీట్ చేయడానికి. లేదు అనుకుంటే డయటరీ చేంజెస్ మన ఫుడ్లో చేంజెస్ చేయాలి. లేదనుకుంటే ఏదైనా ఎలక్ట్రికల్ డివైజెస్ అనేవి ఈ ఎలక్ట్రికల్ డివైస్ అనేది యూజ్ చేసి మనకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకేనా, సో దాంట్లో ఏంటి అంటే సర్జరీస్ ద్వారా ఎట్లా రిమూవ్ చేస్తారంటే మన బ్రెయిన్లో ఇప్పుడు ఎపిలెప్సీ అనేది బ్రెయిన్కి అటాక్ అవుతుంది కదా, ఏదైతే పార్ట్ మన బ్రెయిన్లో ఎపిలెప్సీ ద్వారా ఎఫెక్ట్ అవుతుందో ఎపిలెప్సీ కావడానికి ఆ పార్ట్ మేజర్గా రెస్పాన్సిబుల్ అవుతుందో ఆ పార్ట్ని మనం ఏం చేస్తామంటే సర్జరీ చేసి రిమూవ్ చేసేస్తాం బ్రెయిన్ నుంచి. ఓకేనా, సో సర్జరీ ద్వారా ఆ ఎపిలెప్టిక్ కాజ్ చేసే పార్ట్ని మనం బ్రెయిన్ నుండి రిమూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అది సర్జరీ వల్ల. కానీ కొన్ని మెడికేషన్స్ ద్వారా కూడా దాన్ని క్యూర్ చేయొచ్చు. ఏంటి ఆ మెడికేషన్స్ అంటే యాంటీ సీజర్ మెడికేషన్స్. అంటే సీజర్స్కి ఏవైతే అపోజిట్గా యాక్ట్ అవుతున్నాయో వాటిని మనం ఏమంటామంటే యాంటీ సీజర్ మెడికేషన్స్ అంటాం. సో దాంట్లో ఏంటి మెయిన్గా ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ని మనం యాంటీ సీజర్ మెడికేషన్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఇవి ఎందుకు వస్తాయి మెయిన్గా ఎపిలెప్సీ అనేవి?
టెంపరరీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్ మెయిన్గా సిమ్టమ్స్ ఆఫ్ ఎపిలెప్సీలు ఏమేమి ఉంటాయంటే కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నట్టు టెంపరరీగా. నెక్స్ట్ ఏంటి, ఏ స్టార్టింగ్ స్పెల్, ఓకే, మాట్లాడటంలో కొంచెం తడబడడం వస్తుంది ఎపిలెప్సీలా. నెక్స్ట్ స్టిఫ్ మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి. సో లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా లాస్ అయిపోతాం మనం. నెక్స్ట్ ఫియర్ ఉంటుంది, అండ్ దెన్ యాంగ్జైటీ, ఓకే, అండ్ దెన్ సైకోసిస్. ఎపిలెప్సీ అంటే మెయిన్లీ బ్రెయిన్తో రిలేటెడ్ ఉంటుంది కదా. సో బ్రెయిన్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ చేయకపోతే సైకోసిస్ అంటే సైకో కండిషన్స్ అనేవి చూస్తాం, బిహేవియరల్ కండిషన్స్ వస్తాయి, ఓకేనా. సో ఇది అనేది సిమ్టమ్స్ ఆఫ్ ఎపిలెప్సీ. నెక్స్ట్ అసలు ఎపిలెప్సీ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి, ఓకేనా. ఎపిలెప్సీని నార్మల్గా ఎన్ని టైప్స్గా కేటగిరీ చేసిళ్ళు, ఓకే. ఫస్ట్ ఏంటి, 4 types of నార్మల్గా 3 types ఆఫ్ ఎపిలెప్సీస్. సో ఇన్ దట్ ఇంటర్మీడియట్ కేటగిరీ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి మళ్ళీ ఎపిలెప్సీకి, ఓకే. ఫస్ట్ ఏంటంటే ఫోకల్ ఎపిలెప్సీ, ఓకేనా. సో వాటిని ఏమంటారు అంటే సీజర్స్, బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ సీజర్స్ ఎపిలెప్సీని క్లాసిఫై చేసిళ్ళు. ఫస్ట్ ఏంటి ఫోకల్ సీజర్స్, సెకండ్ వన్ ఏంటంటే జనరలైజ్డ్ సీజర్స్, అండ్ థర్డ్ వన్ ఏంటంటే బోత్ కాంబినేషన్ ఆఫ్ ద ఫోకల్ అండ్ జనరలైజ్డ్ సీజర్స్ ఉంటాయి, ఓకేనా. ఫోకల్ సీజర్స్లో ఏమైందంటే ఫస్ట్ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, ఏదైతే మెయిన్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఉంటుందో లైక్ థలమస్ అనే హైపోథలమస్ అనే ఆ పార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యింది దేని ద్వారా, ఫోకల్ సీజర్స్ వల్ల, ఓకేనా. జనరలైజ్డ్ సీజర్స్ని నార్మల్గా 3 types ఆఫ్ క్లాసిఫికేషన్ చేస్తాం జనరలైజ్డ్ సీజర్స్ని. ఏంటవి అంటే మైక్లానిక్ సీజర్స్ అంటాం, టానిక్ క్లానిక్ సీజర్స్ అంటాం, అండ్ ఎటానిక్ సీజర్స్ అంటాం, ఓకేనా. జనరలైజ్డ్ సీజర్స్ని 3 typesగా కేటగరైజ్ చేసిర్రు, ఓకే. నెక్స్ట్ కంబైన్డ్ అండ్ జనరల్ ఫోకలైజ్డ్ సీజర్స్లో ఏమున్నాయంటే బోత్ కంబైన్డ్ జనరలైజ్డ్ సీజర్స్ అండ్ ఫోకల్ సీజర్స్ ఉంటాయి, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ ఎపిలెప్సీ, ఓకే. నెక్స్ట్ అసలు వాట్ ఆర్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్, ఓకేనా. యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ ద డ్రగ్స్ ఆర్ ద మెడికేషన్, ఓకేనా. ఈ మెడిసిన్స్ని యూజ్ చేసి మనం ఎపిలెప్సీ కండిషన్ అనేది రెడ్యూస్ చేయొచ్చు, లేదనుకుంటే సప్రెస్ చేయొచ్చు న్యూరాన్స్ యాక్టివిటీ బ్రెయిన్లో, ఓకేనా. సో ఆ మెడికేషన్స్ని మనం ఏమంటామంటే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అంటాం, ఓకే. అవి ఏం చేస్తాయంటే మోస్ట్లీ మన బ్రెయిన్లో సీజర్స్ యాక్టివిటీని అనేది కంట్రోల్ చేస్తాయి, ఓకేనా. లేదనుకుంటే మన అబ్నార్మల్గా ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్లో ఉంటుంది కదా, అబ్నార్మల్ ఉండడం వల్లే మనకి ఎపిలెప్సీ వల్ల వచ్చే సిమ్టమ్స్ని మనం ఫేస్ చేస్తాం, ఓకేనా. సో ఆ అబ్నార్మాలిటీస్ అనేవి బ్యాలెన్స్ చేస్తాయి ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అనేవి, ఓకేనా. సో నార్మల్గా అసలు ఎపిలెప్సీకి కాజెస్ ఏమున్నాయి, ఫస్ట్ ఏంటంటే మన నర్వ్ సిగ్నల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోతాయి, ఓకేనా. దేని ద్వారా, ఏవైతే కొన్ని కెమికల్స్ ఉంటాయో మన బ్రెయిన్లో ఉండే కెమికల్స్ని ఏమంటాం మనం న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఎందుకంటే ఈ కెమికల్స్ అనేవి బ్రెయిన్లో ఏముంటాయి, నార్మల్గా న్యూరాన్స్ ఉంటాయి కదా, ఆ న్యూరాన్స్కి ట్రాన్స్మిటర్స్ లాగా యాక్ట్ అవుతాయి, అంటే ఒక వెహికల్ లాగా ఈ కెమికల్స్ యాక్ట్ అవుతాయి కాబట్టి వాటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. అంటే న్యూరాన్స్ని ట్రాన్స్మిట్ చేస్తాయి ఆ కెమికల్స్, ఓకేనా. సో అవి ఏ కండిషన్స్లో లైక్ ట్యూమర్స్, స్ట్రోక్ అండ్ బ్రెయిన్ డ్యామేజ్ అండ్ ఇల్నెస్ అండ్ ఇంజురీ, ఓకే. ఇవన్నీ కండిషన్స్లో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి యాక్ట్ అవుతాయి బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వడానికి, ఓకేనా. కానీ కొన్ని సందర్భాలలో ఏమైందంటే ఈ ఎపిలెప్సీ అనేది మనం కొన్ని డిటెక్టబుల్ అంటే వీ కెనాట్ డిటెక్ట్, అంటే దీనివల్లనే ఎపిలెప్సీ వస్తుందని మనం కొన్నిసార్లు ప్రిడిక్ట్ చేయలేమన్నట్టు, ఓకేనా. సో ఇవి అనే ఎపిలెప్టిక్కి కాజెస్. నెక్స్ట్ ఇప్పుడు డ్రగ్స్ విషయానికి వస్తే వాట్ ఆర్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అండ్ ఎపిలెప్టిక్ డ్రగ్స్ని ఎలా క్లాసిఫై చేసామో చూద్దాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్లో, బార్బిచరేట్స్. అసలు మనం ఎపిలెప్టిక్ డ్రగ్స్లో బార్బిచరేట్స్ గురించి ఎందుకు చదవాలి అండ్ బార్బిచరేట్స్ అంటే ఏంటి, ఓకేనా. ఫస్ట్ బార్బిచరేట్స్ ఏం చేస్తాయంటే సిఎన్ఎస్ అంటే ఏంటి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ యాక్టివిటీని అవి డిప్రెస్ చేస్తాయి. ఏంటవి, బార్బిచరేట్స్ అనేవి డిప్రెస్ చేస్తాయి. ఎలా డిప్రెస్ చేస్తాయి, బ్రెయిన్ యాక్టివిటీ అనేది స్లో చేస్తాయి, ఓకేనా. బ్రెయిన్ యాక్టివిటీ స్లో చేస్తే అప్పుడు సిఎన్ఎస్ యాక్టివిటీ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది కదా. సిఎన్ఎస్ అంటేనే బ్రెయిన్, ఓకేనా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఓకే. నెక్స్ట్ ఈ బార్బిచరేట్స్ అనేవి ఇంకా ఏ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తామంటే ఇన్సోమ్నియా అంటే స్లీపింగ్ డిజార్డర్, ఓకేనా. నెక్స్ట్ ఈ బార్బిచరేట్స్ని మనం స్లీపింగ్ పిల్స్ అని కూడా అంటాం, ఓకేనా. నెక్స్ట్
అండ్ సీజర్స్ని ట్రీట్ చేయడానికి కూడా బార్బిచరేట్స్ని యూజ్ చేస్తాం. అండ్ కన్వల్షన్స్ని కూడా రిలీవ్ చేయడానికి బార్బిచరేట్స్ యూజ్ చేస్తాం. అలాగే యాంగ్జైటీ అయినా టెన్షన్ అయినా సర్జరీస్ జరిగే ముందు కొందరు యాంగ్జైటీకి ఫీల్ అవుతారు. లైక్ వాళ్ళ బీపీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఉంటాయి, లేదు అనుకుంటే వాళ్ళ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, వాళ్ళు టెన్షన్గా ఫీల్ అవుతారు. సో అప్పుడు ఆ పేషెంట్స్కి మనం బార్బిచరేట్స్ని ప్రిస్క్రైబ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బార్బిచరేట్స్ ఏంటి అంటే ఫీనోబార్బిటాన్ అనేది మన యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్గా వాడతాం. దేనికి? అండర్ ద కేటగిరీ ఆఫ్ బార్బిచరేట్స్ కేటగిరీలో ఫీనోబార్బిటాన్ అనేది ఎపిలెప్సీని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకేనా. ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి మన బాడీలో? మెయిన్గా ఏంటి అంటే చేంజింగ్ ద లెవెల్స్ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద బ్రెయిన్. ఏవైతే మన బ్రెయిన్లో కెమికల్స్ ఉంటాయి కదా, ఆ కెమికల్స్ని చేంజెస్ చేస్తాయి. బ్రెయిన్లో చేంజెస్ ఏం చేస్తాయి అంటే సీజర్స్ని కంట్రోల్ చేస్తాయి. ఓకే. ఆ కెమికల్సే మన సీజర్స్ని అవ్వడానికి రీజన్స్ బ్రెయిన్లో. ఓకేనా. అండ్ ఆల్టర్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద న్యూరాన్స్ బై అఫెక్టింగ్ ద అయాన్స్. ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఏవైతే న్యూరాన్స్ మన బ్రెయిన్లో ఉంటాయో ఆ న్యూరాన్స్ని కొన్ని ఛానల్స్ లైక్ సోడియం ఛానల్, పొటాషియం ఛానల్, కాల్షియం ఛానల్ అండ్ క్లోరైడ్ అయాన్ ఛానల్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్స్ ఈ న్యూరాన్స్ అనేవి యాక్టివిటీని రెడ్యూస్ చేస్తాయి ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అనేవి. ఓకేనా. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏమైంది యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్లో? అసలు వాట్ ఈజ్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్? ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి మన బాడీలో? ఫస్ట్ ఏం చేస్తాయంటే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అనేవి సోడియం ఛానల్ని ఇన్యాక్టివేట్ చేస్తాయి. మన బాడీలో ఏంటంటే నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. సో పర్టికులర్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్తోని బైండ్ అయిపోయి కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఆ ఛానల్లో మెయిన్ ఏంటంటే సోడియం ఛానల్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోద్ది. ఓకేనా. మెయిన్గా ఫస్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్ ఏంటంటే సోడియం ఛానల్ని ఇన్యాక్టివేట్ చేస్తుంది. ఓకే. సోడియం ఛానల్ ఇన్యాక్టివేట్ అయిపోతే నెక్స్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది అండ్ గాబా రిసెప్టార్ మీడియేటెడ్ ఇన్హిబిషన్ అవుతుంది. అంటే గాబా అంటే ఏంటి? గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్. ఆ బ్యూటరిక్ యాసిడ్ యొక్క రిసెప్టార్ అనేది ఇన్హిబిట్ చేస్తాయి ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్. అండ్ దాంతోపాటు ఏం చేస్తాయి అంటే గాబా మీడియేటెడ్ రెస్పాన్స్, ఈ గాబా రెస్పాన్స్ని కూడా మీడియేట్ చేస్తుంది. ఓకేనా. అంటే ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ కొన్ని రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. సో దాంట్లో ఏంటి అంటే ఎన్ఎండిఏ రిసెప్టార్ అనేది దేనివల్ల బ్లాక్ అయిపోతాయి? ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ద్వారా అవి బ్లాక్ అయిపోతాయి. నెక్స్ట్ కేటగిరీ డ్రగ్ ఏంటి? హైడ్రంటాయిన్ అంటాం. ఓకేనా. ఈ హైడ్రంటాయిన్ మెయిన్గా దేనికి యాక్ట్ అయిపోద్ది? ఫర్ ద ఎపిలెప్సీని ట్రీట్ చేయడానికి యాక్ట్ అయిపోద్ది. ఓకేనా. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు యాంటీ ఎపిలెప్టిక్ని డ్రగ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఎపిలెప్సీని ట్రీట్ చేయడానికి. అండ్ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయంటే మెయిన్గా అజిటేషన్ అవుతాం, డ్రౌజినెస్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ కూడా లాస్ అయిపోద్ది మన బాడీ నుండి. ఎక్కువగా బ్రెయిన్కి సంబంధించిన ఈ డ్రగ్స్ కాబట్టి వాటిని యూజ్ చేయడం వల్ల హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్ ఏమైంది? నాజియా వస్తుంది. అండ్ బ్రెయిన్కి రిలేటెడ్ డ్రగ్స్ కాబట్టి ఎక్కువ టెన్షన్ అనేది అవుతుంది మన బ్రెయిన్కి. ఓకేనా. సో దానివల్ల ఏమైంది? అన్కంట్రోలబుల్ షేకింగ్ అవుతుంది, హ్యాండ్స్కి లైక్ ట్రెమర్స్ వస్తాయి. నెక్స్ట్ హెయిర్ లాస్ అయిపోద్ది అండ్ డిజీనెస్, అబ్డామినల్ పెయిన్, ఇరిటేషన్. సో ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎపిలెప్టిక్ డ్రగ్స్. ఓకేనా. నెక్స్ట్ కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఈ ఎపిలెప్టిక్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల. ఏంటి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ర్యాషెస్ వస్తాయి అండ్ బ్లడ్ ప్రాబ్లమ్స్తో పాటు లివర్ ప్రాబ్లమ్స్ అండ్ అర్థమిక్ ప్రాబ్లమ్స్. ఓకే, అర్థమియస్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అనేవి యూజ్ చేస్తుంటే వస్తాయి. ఓకేనా. కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి ఎపిలెప్సీ ద్వారా. ఆ ఎపిలెప్సీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, బ్రెయిన్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, నెక్స్ట్ ట్రామా, బ్రెయిన్ ఇంజురీ అవుతాయి, టీబీఐ, నెక్స్ట్ బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. ఓకేనా. ఇవన్నీ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ద్వారా వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ బార్బిచరేట్స్. ఓకే, బార్బిచరేట్స్ అంటే ఇన్సోమ్నియాకి యూజ్ చేస్తాం, నెక్స్ట్ ఏంటి సీజర్స్కి యూజ్ చేస్తాం, కన్వల్షన్స్కి యూజ్ చేస్తాం. అయితే మెకానిజం ఆఫ్ యాక్షన్, ఏ మెకానిజం ద్వారా బార్బిచరేట్స్ అనేవి
మనకి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్గా వర్క్ అవుతున్నాయి. ఓకేనా. మెయిన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటంటే గాబా రిసెప్టార్ బైండింగ్. ఈ బార్బిచరేట్స్ అనేవి గాబా రిసెప్టార్కి ఫస్ట్ వెళ్ళి బైండ్ అయిపోతాయి. గాబా అంటే ఏంటి? గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్. సో ఆ ప్లేస్లో అవి బైండ్ అయిపోతాయి బార్బిచరేట్స్. బైండ్ అయి ఎక్కడ? మెయిన్గా ఆల్ఫా అండ్ బీటా సబ్ యూనిట్స్ దగ్గర బైండ్ అయిపోతాయి. సో బైండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాటి యాక్షన్ ఏం చేస్తాయంటే క్లోరైడ్ ఛానల్స్ని ఓపెన్ చేస్తాయి. ఓకేనా. క్లోరైడ్ ఛానల్ని ఓపెన్ చేస్తే ఏమైంది? ఏవైతే క్లోరైడ్ అయాన్స్ ఆ క్లోరైడ్ ఛానల్లో ఉంటాయో అవన్నీ నార్మల్గా బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోతాయి క్లోరైడ్ అయాన్స్ అనేవి. సో క్లోరైడ్ అంటే ఆటోమేటిక్గా ఏంటి? నెగిటివ్ ఛార్జెస్ కదా. ఈ నెగిటివ్ ఛార్జెస్ అనేది మన బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోయాక వెంటనే ఏమైందంటే నెగిటివ్ ఛార్జెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతాయి మన బ్రెయిన్లో. సో ఛార్జెస్ అనేవి చేంజెస్ అయినాక ఓల్టేజ్కి డెఫిషియన్సీ వస్తుంది. సో అప్పుడు ఏమైందంటే రెసిస్ట్ అయిపోతాయి నర్వ్ సెల్స్ అనేవి రెసిస్ట్ అయిపోయి వాటి యొక్క డిప్రెషన్ని చేస్తాయి. ఓకేనా. న్యూరోనల్ యాక్టివిటీ అనేది డిప్రెస్ చేస్తాయి. సో ఈ విధంగా బార్బిచరేట్స్ అనేవి మన బ్రెయిన్లో ఈ న్యూరాన్ యాక్టివిటీని డిప్రెస్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ హౌ బార్బిచరేట్స్ వర్క్స్. ఓకే, అసలు మెయిన్గా బార్బిచరేట్స్ అనేవి ఏంటి? న్యూరో ట్రాన్స్మిటర్స్ కదా. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏం చేస్తాయంటే సప్రెస్ ద గాబా ఏ రిసెప్టర్. ఏవైతే గాబా ఏ రిసెప్టార్స్ ఉంటాయో వాటి యాక్టివిటీని అనేది ఈ బార్బిచరేట్స్ డ్రగ్స్ సప్రెస్ చేస్తాయి. ఓకే. బార్బిచరేట్స్ డ్రగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రగ్స్ ఏంటి? ఫీనోబార్బిటోన్. క్లాసిఫికేషన్ ఆఫ్ బార్బిచరేట్స్ ఏంటి అంటే బార్బిచరేట్స్ని మెయిన్గా 3 types ఆఫ్ కేటగిరీ చేసిళ్ళు. 2 టైప్స్లో ఏంటి 3 ఉంటాయి నార్మల్గా. బట్ అల్ట్రా షార్ట్ యాక్టింగ్ బార్బిచరేట్స్ని మనం ఇంటర్మీడియట్ యాక్టింగ్ ఆల్సో. ఓకే. సో బేస్డ్ ఆన్ ద డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్స్ ఈ బార్బిచరేట్స్ అనేవి ఎంత టైంలో మన బాడీలో యాక్టివిటీ చూపిస్తుందని దాన్ని బేస్ చేసుకొని బార్బిచరేట్స్ని 2 types కేటగిరీ చేసినాం. ఏంటి అవి 2 types? అల్ట్రా షార్ట్ యాక్టింగ్ బార్బిచరేట్స్ అండ్ షార్ట్ యాక్టింగ్ బార్బిచరేట్స్. ఓకే, ఈ అల్ట్రా షార్ట్ యాక్టింగ్ బార్బిచరేట్స్ ఎంత టైంలో యాక్ట్ అవుతాయి? 30 minutes అంటే షార్ట్ డ్యూరేషన్. ఓకే. నెక్స్ట్ షార్ట్ యాక్టింగ్లో బార్బిచరేట్స్ అనేవి 2 hours యాక్ట్ చేస్తాయి. అంటే దాని యాక్టివిటీ అనేది వితిన్ 2 hours చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ఆఫ్ అల్ట్రా షార్ట్ యాక్టింగ్ బార్బిచరేట్స్ ఏంటి? థయోపెంటోన్. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ షార్ట్ యాక్టింగ్ బార్బిచరేట్స్ ఏంటి? పెంటోబార్బిటోన్. ఓకేనా. సో ఇది బార్బిచరేట్స్ యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ ఈ బార్బిచరేట్స్ ఏం చేస్తాయంటే ప్రొడ్యూస్ ద ఎఫెక్ట్ అప్ టు ద రేంజ్ ఆఫ్ మైల్డ్ సెడేషన్ టు ద జనరల్ అనస్థీషియా. ఈ బార్బిచరేట్స్ని మనం నార్మల్గా దేనికి యూజ్ చేస్తాం? ఇన్సోమ్నియా ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో దాంతోపాటు కొంచెం సెడేషన్ యాక్టివిటీ అండ్ జనరల్ అనస్థీషియా పర్పస్లో కూడా ఈ బార్బిచరేట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద హైడెంటైన్. హైడెంటైన్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ హైడెంటైన్ అనేది ఒక డ్రగ్. మెయిన్గా దేనికి యూజ్ చేస్తాం? యాంటీ కన్వల్జెన్స్ని ట్రీట్ చేయడానికి హైడెంటైన్ని యూజ్ చేస్తాం. హైడెంటైన్లో 2 drugs ఉన్నాయి, ఫినెటాయిన్ అండ్ ఫాస్ఫినెటైన్. ఈ ఫినెటైన్ అండ్ ఫాస్ఫినెటైన్ అనేది హైడెంటైన్ యొక్క మాయిటీని దాని కెమికల్ స్ట్రక్చర్లో ఉంటుంది. హైడెంటాయిన్, ఫినెటాయిన్, ఫాస్ఫినెటాయిన్. ఓకేనా. సో ఈ రెండింటిలో హైడెంటాయిన్ ఉంటుంది. ఇది నార్మల్గా మెయిన్గా దేనికి యూజ్ చేస్తాం? ఈ హైడెంటాయిన్ అంటే టు ట్రీట్ కన్వల్షన్స్ అండ్ సీజర్స్ నుండి కన్వల్షన్స్ని తగ్గించడానికి మనం ఈ హైడెంటాయిన్ అనే మెడికేషన్ని యూజ్ చేస్తాం. ఓకే. ఈ హైడెంటాయిన్ని ఎలా యూజ్ చేస్తాం మనం? హౌ ఇట్ కెన్ బి యూజ్డ్. హైడెంటైన్ని ఎలా యూజ్ చేస్తాం? సో హైడెంటైన్ అనేది ఒక మజిల్ రిలాక్సెంట్ అండ్ ఆల్సో యూజ్డ్ ఇన్ యాంటీ అర్థమిసిస్. ఓకే. అర్థమియాని ట్రీట్ చేయడానికి కూడా మనం హైడెంటైన్ని యూజ్ చేస్తాం. ఈ హైడెంటైన్ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్లో లైక్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో ఉంటుంది. కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఏ కేటగిరీలో ఉంటుంది అంటే షాంపూస్లో ఉంటుంది. ఈ హైడెంటైన్ షాంపూస్లో ఎలా యాక్ట్ అవుతుంది అంటే యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా యాక్ట్ అయ్యింది హైడెంటైన్. ఓకే. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ హైడెంటైన్ ఏంటి? అసలు హైడెంటైన్లో ఏ మెకానిజం ఇన్వాల్వ్ అయింది? మెయిన్గా హైడెంటైన్ అనేది సీజర్స్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. సీజర్స్ని ఎలా రెడ్యూస్ చేస్తుంది హైడెంటైన్? ఎలా అంటే ఫస్ట్ ఈ హైడెంటైన్ సోడియం ఛానల్స్, ఎక్కడైతే మన బ్రెయిన్లో సోడియం ఛానల్స్ ఉంటాయో
ఆ సోడియం ఛానల్స్ దగ్గర నర్వ్స్ ఉంటాయి. సో ఆ నర్వ్స్ అనేది హైడెంటైన్ ఫస్ట్ టార్గెట్ చేస్తుంది. సోడియం ఛానల్స్ని టార్గెట్ చేసి ఆ సోడియం ఛానల్స్ని యాక్టివేషన్ ఏవైతే ఇంపల్సెస్ ఉంటాయో సోడియం ఛానల్స్ వల్ల, సో ఆ వాటి యాక్టివిటీని అనేది రెడ్యూస్ చేస్తుంది. రెడ్యూస్ చేసి న్యూరో ట్రాన్స్మిటర్స్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏమైందంటే హై ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వస్తాయి. సో సోడియం ఛానల్ ఏంటి అంటే మెయిన్గా పాజిటివ్ ఛార్జెస్ కదా, పాజిటివ్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవుతాయి. Na+ పాజిటివ్ ఛార్జెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హై ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వస్తాయి. హై ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఏమైంది, హై సీజర్స్ ఉంటాయి కదా. సో ఆ యాక్టివిటీని అనేది సప్రెస్ చేస్తుంది ఏంటి, హైడెంటైన్. నెక్స్ట్ హౌ హైడెంటైన్ వర్క్. హైడెంటైన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, కాల్షియం ఓకేనా సోడియం ఛానల్ని రెడ్యూస్ చేసేసి మన బాడీలో సీజర్స్ని కండిషన్స్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్లో ఏంటి అంటే సుసినమైడ్. సుసినమైడ్ అనేది ఒక కేటగిరీ ఆఫ్ డ్రగ్. ఓకేనా, దేనికి యూజ్ చేస్తాం, మెయిన్గా ట్రీట్ చేయడానికి, ఎపిలెప్సీని ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఎపిలెప్సీలో ఎపిలెప్సీ ఏ టైప్ సీజర్స్ని రెడ్యూస్ చేస్తాయంటే యాబ్సెన్స్ సీజర్స్. ఏవైతే సీజర్స్ యాబ్సెన్స్ కండిషన్ ఉంటాయో ఆ సిచ్యువేషన్స్లో మనం సుసినమైడ్ని యూజ్ చేసి ట్రీట్ చేస్తాం. ఓకే, సుసినమైడ్ హౌ ఇట్ కెన్ బి వర్క్. సుసినమైడ్ అనేది ఎలా వర్క్ అయింది, మెయిన్గా ఇది ఏం చేస్తుంది అంటే రెడ్యూస్ ద కాల్షియం ఛానల్ ఇన్ ద బ్రెయిన్. ఏవైతే కాల్షియం ఛానల్స్ ఉంటాయో మన బ్రెయిన్లో అవి ఈ సుసినమైడ్ ద్వారా రెడ్యూస్ అయిపోతాయి. ఎలా అంటే టీ టైప్ కాల్షియం ఛానల్ ఇన్ ద థలామస్ ఉంటుంది కదా, ఆ థలామస్లో ఈ టీ టైప్ కాల్షియం ఛానల్ పైన యాక్ట్ అయిపోయి మన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్ ద బ్రెయిన్ అనేది రెడ్యూస్ చేస్తాయి. ఓకేనా, ఏవైతే ఇంబ్యాలెన్సెస్ ఉంటాయో మన బ్రెయిన్లో ఆ యాక్టివిటీని ఈ సుసినమైడ్స్ అనే డ్రగ్స్ రెడ్యూస్ చేస్తాయి. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ సుసినమైడ్. ఓకే, ఏ మెకానిజం ద్వారా ఈ సుసినమైడ్ అనేది మనకు ఎపిలెప్సీని రెడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ ఇది ఏమైందంటే బ్లాక్ ద వోల్టేజ్ డిపెండెంట్ కాల్షియం ఛానల్. కాల్షియం ఛానల్ అనేది మన బ్రెయిన్లో ఎక్కడ ఉంటుందో ఆ కాల్షియం ఛానల్ని బ్లాక్ చేస్తుంది. ఓకేనా, సో దాని ద్వారా ఏమైందంటే అది కాల్షియం టీ ఛానల్స్ ఎక్కడ ఉంటాయో మన హైపోథాలమస్లో కాల్షియం టీ ఛానల్స్ లొకేట్ అయి ఉంటాయి. సో దానిపైన యాక్టివిటీ చూపించేస్తుంది. సో అందువల్ల ఏమైందంటే ఇంబ్యాలెన్సెస్ అయిపోతాయి మన బ్రెయిన్లో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్, దానివల్ల యాక్టివిటీ అనేది రెడ్యూస్ అయిపోద్ది. సుసినమైడ్స్ అనేవి ఎన్ని టైప్స్ కేటగిరీ చేసిరంటే 3 టైప్స్. ఇథాక్సీ సుసినమైడ్ అండ్ మెథాక్సిమైడ్ అండ్ ఫెనాక్సిమైడ్. దీస్ ఆర్ ద 3 కేటగిరీస్. 3 టైప్స్ ఆఫ్ సుసినమైడ్స్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఆర్ ఇమ్యునోస్టిల్బిన్స్. ఇమ్యునోస్టిల్బిన్స్ అంటే ఏంటి, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కేటగిరీ ఇన్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్. ఇమ్యునోస్టిల్బిన్ అనేది కూడా ఎపిలెప్సీని రెడ్యూస్ చేయడానికే యూజ్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ చాయిస్ ఆఫ్ డ్రగ్స్ ఫర్ క్లోనిక్ సీజర్స్. ఓకేనా, ఫస్ట్ ఈ ఇమ్యునోస్టిల్బిన్ అనేది ఫస్ట్ చాయిస్. అంటే మనకు సీజర్స్ అనే వచ్చింది అంటే మెయిన్గా ఇచ్చేది ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే ఇమ్యునోస్టిల్బిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఓకే, స్మాల్ నావెల్ మాలిక్యూల్ మాడ్యులేటర్ PKM2. ఈ ఇమ్యునోస్టిల్బిన్ అనే డ్రగ్ ఈ రీసెంట్గా డిస్కవర్ చేసిళ్ళు. దాంట్లో ఏమైందంటే K2 PKM2ని మెయిన్గా రెడ్యూస్ చేస్తుంది. నావెల్ మాలిక్యూల్ సప్రెసెస్ ద మ్యాక్రోఫేజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ మయోకార్డియల్ ఇష్కిమియా. ఇమ్యునోస్టిల్బిన్ అనేది మ్యాక్రోఫేజెస్ ఏమైతే మ్యాక్రోఫేజెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుందో ఏ డిసీజ్ కండిషన్లో, మయోకార్డియల్ ఇష్కిమియాలో మ్యాక్రోఫేజెస్ ఇన్ఫ్లమేషన్ని సప్రెస్ చేస్తుంది ఈ ఇమ్యునోస్టిల్బిన్ అనే డ్రగ్. సో దానికి సంబంధించిన కేటగిరీ ఆఫ్ డ్రగ్స్లో ఏమొస్తాయి, కార్బమజెపిన్ అండ్ ఆక్సాకార్బమజెపిన్. 2 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ దేనిలో, ఇమ్యునోస్టిల్బిన్ కేటగిరీలో. అండ్ టైప్స్ ఆఫ్ ఇమ్యునోస్టిల్బిన్ ఏమున్నాయి, సైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ అనేవి స్ట్రక్చరల్గా ఈ ఇమ్యునోస్టిల్బిన్తో సిమిలర్ ఉంటాయి. ఆ సిమిలర్లో వాటికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, కార్బమజెపిన్, ఆక్సీకార్బమజెపిన్ ఆర్ డెపరమైన్. ఈ 3 అనేవి ఇమ్యునోస్టిల్బిన్ కేటగిరీలో వస్తాయి. నెక్స్ట్ ఇమ్యునోస్టిల్బిన్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే స్ట్రాంగ్ యాంటీ న్యూరో డీజెనరేటివ్ ఎఫెక్ట్. మనకు మెయిన్గా ఈ ఎపిలెప్సీలో కావాల్సింది ఏంటి అంటే న్యూరాన్స్ని డీజెనరేట్ అయిపోతాయి.
సో ఆ డీజనరేట్స్ మనం రిడక్షన్ చేయాలంటే న్యూరాన్స్ని బ్యాలెన్స్లో ఉంచాలి. నెక్స్ట్, హౌ ఇమ్యునోస్టిల్బిన్ వర్క్. ఇమ్యునోస్టిల్బిన్ అనేది ఎలా వర్క్ అయ్యింది? మెయిన్గా ఏంటి? స్ట్రాంగ్ యాంటీ ఎపోప్టిక్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ న్యూరో ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దేంట్లో? ఇమ్యునోస్టిల్బిన్లో ఉంటాయి. లోయర్స్ ద కాన్సన్ట్రేషన్ అండ్ సోడియం మొలారిటీ. సోడియం మొలారిటీ ఏదైతే కాన్సన్ట్రేషన్ ఉంటుందో ఆ కాన్సన్ట్రేషన్ని ఇమ్యునోస్టిల్బిన్ అనే డ్రగ్స్ రెడ్యూస్ చేస్తాయి. అంటే సోడియం మొలారిటీ అంటే ఏంటి? సోడియం ఛానల్ యొక్క యాక్టివిటీ పైన ఈ ఇమ్యునోస్టిల్బిన్ అనే డ్రగ్ యాక్ట్ అయ్యింది. సో అలా యాక్ట్ అవ్వడం వల్ల ఏమైందంటే సీజర్స్ అనేవి రెడ్యూస్ అయిపోతాయి. నెక్స్ట్, వాటర్ డిఆక్సీ బార్బిచురేట్స్. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్లో ఏమైందంటే డిఆక్సీ బార్బిచురేట్స్. అసలు డిఆక్సీ బార్బిచురేట్స్ అంటే ఏంటి? అవి ఎలా వర్క్ చేస్తాయి? వాటి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి చూద్దాం. డిఆక్సీ బార్బిచురేట్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ డిప్రెసెంట్స్ డ్రగ్స్. ఇవి కూడా డిప్రెషన్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. డిఆక్సీ బార్బిచురేట్స్, డిఆక్సీ, డి ఫర్ డిప్రెషన్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. దీంట్లో ఏమైందంటే డిరైవ్డ్ ఫ్రమ్ ద బార్బిచురిక్ యాసిడ్. బార్బిచురేట్స్ అనేవి బార్బిచురిక్ యాసిడ్ నుంచి డిరైవ్ చేస్తాం. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ డిఆక్సీ బార్బిచురేట్స్. దీంట్లో మెకానిజం యాక్షన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి సీజర్స్ అనేది రెడ్యూస్ చేస్తుందంటే పొటెన్షియేషన్ ఆఫ్ సినాప్టిక్ ఇన్హిబిషన్ త్రూ ద గాబా ఏ రిసెప్టర్. గాబా ఏ రిసెప్టర్ ఏదైతే రిసెప్టర్ ఉందో దాని యొక్క యాక్టివిటీని సినాప్టిక్ ఇన్హిబిషన్, సినాప్సిస్లో ఇన్హిబిట్ చేస్తుంది ఈ డిఆక్సీ బార్బిచురేట్స్ అనేది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ప్రిమిడోన్ డ్రగ్ అనేది డిఆక్సీ బార్బిచురేట్ లాగా యాక్ట్ అయింది. ఈ డిఆక్సీ బార్బిచురేట్స్ అనేవి ఎలా వర్క్ అయితే మన బాడీలో అంటే గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్ని ఇన్హిబిట్ చేస్తుంది. ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్ మన బ్రెయిన్లో ఉంటుందో దాని యొక్క యాక్టివిటీని ఇన్హిబిట్ చేస్తాయి. అండ్ ఎన్హాన్స్ ద సినాప్టిక్ ఇన్హిబిషన్ అండ్ సిఎన్ఎస్ యాక్టివిటీ డిప్రెషన్. ఇదేమైంది ఇక్కడ? సినాప్టిక్ యాక్టివిటీ అనేది ఇన్హిబిషన్ అయిపోతే సిఎన్ఎస్ యాక్టివిటీ అనేది డిప్రెస్ అయిపోద్ది. ఇది ఈ డిఆక్సీ బార్బిచురేట్స్ యొక్క మెకానిజం. నెక్స్ట్ ఏంటి? అలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. అసలు అలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కార్బనిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ కాంపౌండ్స్నే కార్బన్ కాంపౌండ్స్ అంటాం, కార్బన్ కాంపౌండ్స్నే ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. దీంట్లో ఏంటి? ఈ అలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్లో ఈ కాంపౌండ్స్ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంటుంది. కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అంటే ఏంటి? COOH. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ అనేది ఏదైతే మన అలిఫాటిక్ కార్బన్ ఉంటుందో ఆ కార్బన్కి అటాచ్ అయి ఉంటుంది. సో అలా అటాచ్ అయి ఉన్న మాలిక్యూల్స్ మనం ఏమంటామంటే అలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్ మాలిక్యూల్స్. ఓకే, ఇవి ఒక టైప్ ఆఫ్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్. దీంట్లో డిఫరెంట్ డ్రగ్స్ ఏమున్నాయి? డైవాలోప్రెక్స్ అండ్ వాల్ప్రోయిక్ యాసిడ్. ఈ 2 డ్రగ్స్ అనేవి అలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్ డ్రగ్స్ లాగా యాక్ట్ అయిపోతాయి ఎపిలెప్సీని రెడ్యూస్ చేయడానికి మన బ్రెయిన్లో. నెక్స్ట్ ఏంటి? హౌ అలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ వర్క్. ఇవి మన బ్రెయిన్లో ఎలా వర్క్ చేస్తాయి? సేమ్ యాజ్ వాల్ప్రోయిక్ యాసిడ్. వాల్ప్రోయిక్ యాసిడ్ అనేది మన బ్రెయిన్లో ఎలా యాక్ట్ చేస్తుందో సేమ్ అలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ కూడా అలానే వర్క్ చేస్తాయి. అవి ఏం చేస్తాయి? ఇన్హిబిట్స్ హిస్టోన్ డీఎసిటైలేజ్ అనే యాక్టివిటీని రెడ్యూస్ చేస్తాయి. ఇన్హిబిట్ అంటే ఏంటి? ఇన్హిబిషన్ చేసే యాక్టివిటీని బై డైరెక్ట్లీ అఫెక్టింగ్ ఏఎంపిఏ అనే పాత్వేకి డైరెక్ట్గా అఫెక్ట్ చేస్తాయి. ఏంటి? ఈ అలిఫాటిక్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి. సో దాని ద్వారా ఏమైందంటే ఎపిలెప్టిక్ యాక్టివిటీ అనేది రెడ్యూస్ అయిపోద్ది. నెక్స్ట్ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఏంటంటే బెంజోడైజెపైన్. అసలు బెంజోడైజెపైన్ అంటే ఏంటి? బెంజోడైజెపైన్ అనేవి ఒక క్లాస్ ఆఫ్ డిప్రెసెంట్ డ్రగ్స్. బెంజోడైజెపైన్ని కూడా డిప్రెషన్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేయొచ్చు అండ్ బార్బిచురేట్స్ని కూడా డిప్రెషన్ రెడ్యూస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ డిప్రెషన్, సీజర్స్, ఇన్సోమ్నియా ఇవన్నీ బ్రెయిన్ రిలేటెడ్ కదా. సో ఈ కేటగిరీస్ ఆఫ్ డ్రగ్స్ అన్నిటిని డిప్రెషన్కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తాం.
ఈ బెంజోడైజెపిన్ డ్రగ్స్లో ఏమైందంటే నార్మల్గా బ్రెయిన్ యాక్టివిటీ అనేది స్లోగా రెడ్యూస్ అయిపోయి మన బ్రెయిన్ ఏమని చేస్తుంది, కామింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా, సమ్వాట్ డ్రౌజీ ఫీలింగ్ ఉంటుంది బ్రెయిన్కి. దీంట్లో బెంజోడైజెపిన్ డ్రగ్స్ ఏంటి, క్లోనాజెపమ్, డయాజెపమ్, లోరాజెపమ్ అండ్ క్లోబజమ్. ఈ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ బెంజోడైజెపమ్లో యూజ్ చేస్తాం. సో టైప్స్ ఆఫ్ బెంజోడైజెపిన్స్, ఎన్ని టైప్స్గా బెంజోడైజెపిన్ని కేటగిరైజ్ చేశారంటే షార్ట్ యాక్టింగ్ బెంజోడైజెపిన్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ యాక్టింగ్ బెంజోడైజెపిన్స్ అండ్ లాంగ్ యాక్టింగ్ బెంజోడైజెపమ్. ఓకే, షార్ట్ యాక్టింగ్ బెంజోడైజెపమ్ ఎంత టైంలో వాటి యాక్టివిటీని చూపిస్తాయి మన బ్రెయిన్లో అంటే 1 to 12 hours. ఓకే, వితిన్ 1 to 12 hours ఈ బెంజోడైజెపమ్ అనేవి యాక్టివిటీని చూపిస్తాయి, అందుకే షార్ట్ యాక్టింగ్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ యాక్టింగ్ అంటే 12 to 40 hours. వితిన్ 12 to 40 hours ఈ బెంజోడైజెపన్స్ వాటి యాక్టివిటీని చూపిస్తాయి. లాంగ్ యాక్టింగ్ అంటే దీంట్లో ఏమైందంటే బెంజోడైజెపంలో దాని యాక్టివిటీ అనేది లాంగ్ టైంలో రిలీఫ్ అయింది. సో అదేంటి 40 to 250 hours టైంలో ఈ లాంగ్ యాక్టింగ్ బెంజోడైజెపన్స్ అనేవి వర్క్ చేస్తాయి. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ బెంజోడైజెపమ్, అసలు ఏ మెకానిజం ద్వారా ఈ బెంజోడైజెపన్స్ అనేవి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్లో ఒక కేటగిరీగా వాడుతున్నారు. ఫస్ట్ ఏమైంది, దే బైండ్ టు ద గాబా ఏ రిసెప్టార్. ఈ బెంజోడైజెపన్స్ అనేవి గాబా ఏ రిసెప్టార్కి బైండ్ అయిపోతాయి. నెక్స్ట్ ఏమైంది, కాజెస్ క్లోరైడ్ అయాన్ ఇన్ఫ్లక్స్. క్లోరైడ్ అయాన్ ఇన్ఫ్లక్స్ అయితే ఏమైపోద్ది, ఇన్ఫ్లక్స్ అంటే క్లోరైడ్ అయాన్స్ అనేవి బ్రెయిన్లోకి ఎంటర్ అయిపోద్ది, ఎఫ్లక్స్ అంటే క్లోరైడ్ అయాన్స్ బ్రెయిన్ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. ఓకేనా, ఇన్ఫ్లక్స్ అంటే క్లోరైడ్ అయాన్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్. సో దాని ద్వారా ఏమైంది, గాబా రిలీజ్ అయిపోద్ది, సిఎన్ఎస్ డిప్రెస్ అయిపోద్ది, సిఎన్ఎస్ యొక్క యాక్టివిటీ. నెక్స్ట్ హౌ బెంజోడైజెపన్ వర్క్స్ ఇన్ ఎపిలెప్సీ. బెంజోడైజెపన్స్ ఎలా వర్క్ చేస్తాయి అంటే ఇంక్రీజెస్ ద యాక్టివిటీ ఆఫ్ గాబా ఏ న్యూరో ట్రాన్స్మిటర్. సో దాని ద్వారా ఏమైపోద్ది అంటే రెడ్యూస్ ద నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ. ఏదైతే నర్వస్ సిస్టమ్ యాక్టివిటీ ఇంబ్యాలెన్స్ ఉందో అది రెడ్యూస్ అయిపోద్ది దేంట్లో, ఎపిలెప్సీలో. ఎందువల్ల, బై యూజింగ్ ఆఫ్ బెంజోడైజెపమ్. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఏంటి అంటే సైక్లిక్ గాబా అనలోగ్స్. ఈ సైక్లిక్ గాబా అనలోగ్స్లో డ్రగ్స్ ఏంటంటే గాబా పెంటిన్ అండ్ ప్రెగబాలిన్. ఈ 2 డ్రగ్స్ని మనం సైక్లిక్ గాబా అనలోగ్స్గా యూజ్ చేస్తాం. అసలు సైక్లిక్ గాబా అనలోగ్స్ అంటే ఏంటి, సైక్లిక్ గాబా అనలోగ్స్ అంటే సేమ్ స్ట్రక్చర్ గాబాకి సిమిలర్గా ఉంటాయి. సో ఆ కెమికల్ స్ట్రక్చర్స్ మనం ఏమంటామంటే సైక్లిక్ గాబా అనలోగ్స్ అంటాం. ఈ గాబా అనలోగ్స్ అనేవి సైక్లిక్ ఇన్ స్ట్రక్చర్ అంటే క్లోజ్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వాటిని మనం ఏమన్నామంటే సైక్లిక్ గాబా అనలోగ్స్ అన్నాం. టైప్స్ ఏంటి సైక్లిక్ గాబా అనలోగ్స్ అంటే గాబా పెంటిన్ అండ్ విగాబారిన్ అండ్ ప్రెగాబ్లిన్. ఇవి 3 టైప్స్ ఉన్నాయి సైక్లిక్ గాబా అనలోగ్స్లో. మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది గాబా అనలోగ్స్లో అంటే మెయిన్గా దే బైండ్ టు ద కాల్షియం ఛానల్ అండ్ రెడ్యూస్ ద న్యూరో ట్రాన్స్మిషన్. కాల్షియం ఛానల్కి బైండ్ అయిపోయి న్యూరో ట్రాన్స్మిషన్ని రెడ్యూస్ చేస్తాయి. సో అందువల్ల న్యూరాన్స్ యాక్టివిటీ అనేది డిప్రెస్ అయిపోతాయి అండ్ ఎన్హాన్స్ ద గాబా సింథసిస్. గాబా సింథసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్హాన్స్ చేస్తాయి అంటే ఇంక్రీజ్ చేస్తాయి గాబా సింథసిస్ని. సో అందుకే కదా మనం సైక్లిక్ గాబా అనలాగ్స్ అన్నాం. నెక్స్ట్ డ్రగ్స్ ఏంటి ఫినైల్ట్రైజిన్. ఫినైల్ట్రైజిన్ అంటే ఇది ఒక కేటగిరీ ఆఫ్ డ్రగ్సే. వీటిని మనం ఎపిలెప్సీ అంటే సీజర్స్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటి లామోట్రైజిన్. లామోట్రైజిన్ అనే డ్రగ్ మనకి ఎపిలెప్సీ ఆర్ సీజర్స్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఏంటి ఉంటాయి ఫినైల్ట్రైజిన్లో ఫినైల్ గ్రూప్ ఉంటుంది ఓకేనా. ఫినైల్ గ్రూప్ అండ్ ట్రైజిన్ గ్రూప్ 2 గ్రూప్స్ ఉంటాయి ఫినైల్ట్రైజిన్లో. సో దీనికి డెరివేటివ్గా ఏముందంటే లామోట్రైజిన్ ఉంది. ఈ లామోట్రైజిన్ దీని యొక్క సింథటిక్ డెరివేటివ్ ఆఫ్ ఫినైల్ట్రైజిన్. ఇది మనకి ఎలా యాక్ట్ చేస్తుంది ఎపిలెప్సీని ట్రీట్ చేయడానికి యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫినైల్ట్రైజిన్. ఫినైల్ట్రైజిన్లో ఏ మెకానిజం ద్వారా ఇవి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్ యాక్ట్ అవుతుందంటే ఇన్హిబిట్స్ ద రిలీజ్ ఆఫ్ ఎగ్జైటేటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఏవైతే మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎగ్జైటేటరీ ఫంక్షన్గా యాక్ట్ అయిపోద్దో
వాటి యాక్టివిటీ అనేది ఇన్హిబిట్ చేస్తాయి. ఏంటి? ఈ ఫీనైల్ట్రైజిన్ అనే డ్రగ్ బై వోల్టేజ్ సెన్సిటివ్ సోడియం ఛానల్ అండ్ బై వోల్టేజ్ గేటెడ్ కాల్షియం ఛానల్. ఏవైతే సోడియం ఛానల్ అండ్ కాల్షియం ఛానల్స్ ఉన్నాయో న్యూరాన్స్లో, వాటి యొక్క యాక్టివిటీ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. ఏంటి? ఈ లామోట్రైజిన్ అనే డ్రగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఫీనైల్ట్రైజిన్. నెక్స్ట్ న్యూ డ్రగ్స్. కొన్ని న్యూ డ్రగ్స్ అనేవి ఎపిలెప్సీ కండిషన్ని ట్రీట్ చేయడానికి వాడతాం. ఏంటవి? టోపిరామెడ్, జోనిసమైడ్, లెవిరిసెటమ్ అండ్ విగాబాటిన్, టిగాబిన్ అండ్ లాకోసమైడ్. ఈ 6 కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ ఇవి న్యూ డ్రగ్స్, అంటే కొత్త రకమైన డ్రగ్స్. మనం దేంట్లో వాడుతున్నాం? ఎపిలెప్సీని ట్రీట్ చేయడానికి వాడుతున్నాం. అంటే అదర్ దాన్ ఈ కేటగిరీస్ కంటే ఇవి కొత్త డ్రగ్స్, అంటే రీసెంట్గా యూజ్ చేసే డ్రగ్స్ అండ్ ఎక్కువగా యూజ్ చేసే డ్రగ్స్ ఇవి టోపిరామైడ్, జోనిసమైడ్, లెవిరిసెటమ్, విగాబాటిన్, టిగాబిన్ అండ్ లాకోసమైడ్. ఇవి ఎపిలెప్సీ యొక్క డ్రగ్స్. అండ్ ఎపిలెప్సీని ఎలా ట్రీట్ చేయాలి, ఎపిలెప్సీ యొక్క సిమ్టమ్స్ ఏంటి, ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ and do subscribe Pharma Icon.